నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎండాడలో జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్న చిన్న శ్రీను. గోవా గవర్నర్గా ఎంపికైన టీడీపీ సీనియర్ నేత పోసుపాటి అశోక్ గజపతిరాజు. తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపచేస్తారని అశోక్ స్పష్టీకరణ. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న యువనేత మజ్జి సిరిసహస్ర ఆద్యంతం సమావేశాన్ని పర్యవేక్షించి కొత్త తరం నేతలలో ఉత్సాహాన్ని నింపిన సిరమ్మ. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాల్సింది కార్యకర్తలే అని వైసీపీ భీమిని నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా ఎండాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వ మోసాలను, అక్రమ కేసులు, భూ ఆక్రమణలను ఇంటింటికి వివరించాలని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలపై గొంతు విప్పి మాట్లాడలేకపోతున్నారని, బీజేపీ అయితే ఎన్నికలకు ముందే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదు అని సభాముఖంగానే పక్కకు తప్పుకున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, మాటలకు గ్యారంటీ లేదని చంద్రబాబు నాయుడు మోసగాడన్నాడు. కూటమి పాలనలో చోటు చేసుకున్న అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే పరిస్థితిలో లేదని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా ఒక్క సంక్షేమం, అభివృద్ధి పథకం కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలు లేవని, జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలను తాము చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకుడు తీసుకోవాలన్నారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ 14 నెలలకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, చంద్రబాబును ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వేలల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు వస్తా ఉన్నారు. అంటే దీనికి కారణం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒకటైతే, మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి కసి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చింది. గడిచినటువంటి 14 మాసాలుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ మన కార్యకర్తలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చాయనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. తెలుగుదేశం పార్టీ 2019-24 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇంతమందితో ఒక సమావేశం ఒక నియోజకవర్గంలో జరిగింది ఎప్పుడన్నా చూసామా? మళ్ళీ 4 సంవత్సరాలు పట్టింది 4 రోడ్ల మీద రావడానికి. అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినంత వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు రోడ్డు ఎక్కడానికి భయపడ్డాడు ఈ రాష్ట్రంలో. అంటే వారికి అవకాశం ఇవ్వలేదు. మనం దేనికి ఇవ్వలేదు? ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. మళ్ళీ ప్రశ్నించేటువంటి హక్కు ప్రతిపక్షానికి ఇవ్వకుండా మన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ జరిగినటువంటి పొరపాటు ఏంటి? నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం, డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళిపోవడం. మరి మధ్యలో మా పని ఏంటని మీరు అనుకున్నారు. కానీ జగన్ అన్న మొదటి 5 ఏళ్ల పరిపాలనలో ఆయన బటన్ నొక్కాడు, ప్రజలు ఆ సంక్షేమ పథకాలు అందుకున్నారు. కానీ రేపు 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి దాంట్లో బటన్ నొక్కేది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ వేదిక మీద నుంచి మాటిస్తా ఉన్నాం. ఇది మా మాటగా కాదు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీకు గొప్ప నాయకుడిని ఈరోజు పార్టీ అందించింది. ఎప్పుడు చూసినా సరే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అత్యంత బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం. అంత బలమైనటువంటి నాయకులకి అంతకన్నా బలమైనటువంటి నాయకుడు దొరికాడు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బలమైనటువంటి కార్యకర్తలకి బలమైనటువంటి నాయకుడు తోడైతే రేపు 2029లో మన విజయాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2009లో రాష్ట్రంలో నియోజకవర్గాల్లో పునర్విభజన జరిగిన తర్వాత
2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత భీమిలి నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత అందరి పేర్లు చూశాను. 4 సార్లు ఎన్నికలు అయ్యాయి. 2009లో అవంతి శ్రీనివాసరావు, 2014లో గంటా శ్రీనివాసరావు, 2019లో మళ్ళీ అవంతి శ్రీనివాసరావు, 2024లో మళ్ళీ గంటా శ్రీనివాసరావు, 2029లో మజ్జి శ్రీనివాసరావు అనేటువంటి పేరు రాసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మజ్జి శ్రీనివాసరావు గారి విజయాన్ని భీమిల్లో ఆపడం ఎవరి తరం కాదు రేపు 2029లో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన కేవలం నాయకుడిగానే కాదు, ఎవరికన్నా ఆపద వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, అధికారం ఉన్నా లేకపోయినా ఆ కష్టంలో మీకు తోడుగా ఉన్నాననేటువంటి ఒక భరోసాని ఇచ్చేటువంటి వ్యక్తి, ఒక సేవకుడు మజ్జి శ్రీనివాసరావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక పథకాల గురించి పెద్దలు ధర్మశ్రీ గారు వారి ప్రవచనాలన్నీ కూడా చెప్తారు. ఈ బాబు షూరిటీ, మోసం గ్యారంటీ తాలూకా పథకాలు ఈ ఇవ్వనాటి గురించి ఏం మాట్లాడతాం, ఎంత అని మాట్లాడతాం చెప్పండి. అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఏది ఇవ్వడు, ఏది ఇస్తాడని ఇది ఇచ్చాడు, అది ఇవ్వలేదని చెప్పి మాట్లాడుకోవడానికి. చివరికి నిన్న బస్సు గురించి అడిగితే మీ జిల్లాలోనే తిరగాలంటున్నాడు. తగరపల్స్ వాళ్ళు కానీ, లేదా భీమిలి వాళ్ళకి కానీ, లేకపోతే పద్మనాభం వాళ్ళకి కానీ, వాళ్ళకి ఏదైనా పని ఉంటే విజయనగరం వెళ్తారు, విశాఖపట్నం రాడు ఎవడను. మరి ఈ టికెట్ ఎవరు తీస్తాడు? చంద్రబాబు నాయుడు తీస్తాడా? మనమే తీసుకోవాలి. మరి ఫ్రీ బస్ ఎక్కడ? ఇంకా అన్ని అబద్ధాలు. 1 కాదు 2 కాదు, ఏది చెప్పినా అబద్ధమే. అయినా సరే జనం నమ్మారు. అందుకే అనేక సందర్భాల్లో కూడా మొన్న కూడా సమావేశాలు అయినప్పుడు చెప్పా, జగన్ అన్న ఏం చేశాడంటే, సహజంగా మనకి పూర్వం సామెత ఉంటుంది, అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదని. కానీ జగన్మోహన్ రెడ్డి అడగకుండా అన్నం పెట్టాడు. మనం అప్పుడు అనుకున్నాం గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ కార్యక్రమాల వల్ల పేదవాడికి మంచి జరిగింది, వాస్తవంగా జరిగింది. కానీ ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే ఎంత పెట్టేశాడు కదా, మరి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఇంకెంత పెట్టేస్తాడు అనుకున్నారు. తీరా ఫలితం 14 నెలలుగా చూస్తూ ఉన్నారు. చివరికి సంవత్సరం తర్వాత అర్థమైంది, నాకు అర్థమైంది, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఎవరికన్నా ఆకలిస్తేనే అన్నం పెట్టాలి. రేపు అందుకనే రేపు రానటువంటి కాలంలో కూడా ప్రతి పేదవాడికి, కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి, నష్టపోయినటువంటి ప్రతి ప్రాంతానికి రేపు రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చేసేటువంటి బాధ్యత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాకైతే కొంచెం అసూయ కలుగుతుంది. ఈ జిల్లాలో, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గం వెళ్ళినా అంతా నిస్తేజం, కానీ భీమిలి నియోజకవర్గం వస్తే ఉత్తేజం. మాటలు చెప్పేటప్పుడు ఒరే మంచి ట్రబుల్ షూటర్ రా అంటుంటారు ఒక్కొక్కరిని, లేదు మంచి స్ట్రగుల్ షూటర్ రా అంటారు. రియల్గా ట్రబుల్ షూటరు, స్ట్రగుల్ షూటరు, రియల్ ఫైటరు ఎవరంటే చిన్నశ్రీని. లేకపోతే ఇదేంటి, మేము అందరం ఓడిపోయి మేముంటే ఓడిపోయి మా ప్రజలతో మొహాలు చూస్తే ఓడిపోవడం ఒక ఎత్తు, వాళ్ళు వాడిపోవడం ఒక ఎత్తు. కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత నిజంగా భీమిలి నియోజకవర్గం గెలిచినట్టు ఉంది. ఇంక అమ్మాయి ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికే రావాలనిపిస్తుంది. లేకపోతే భీమిలి ఈ నియోజకవర్గ పార్టీ మీటింగ్ అంటే ఇన్ని కార్లా, ఇంతమంది సార్లా, ఇన్ని కార్లు ఇంతమంది సార్లు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం. అంచేత రేపు వస్తున్న ఈ జమిలి డెఫినెట్గా గెలుస్తాం. భీమిలి గెలవబోయే నెమలి చిన్నశ్రేణి. ఇది నిజం, అంటే గొప్ప కోసం చెప్పలేదు సుమా, ఎందుకంటే మీలో నవ్వు, మీలో లవ్వు చూస్తుంటే డెఫినెట్గా గెలిచేస్తామని అనిపిస్తుంది అనమాట. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాష్ట్రం మొత్తం మీద అందరిలో రాజకీయ నాయకులు రియల్ నిజంగా చేటర్ ఎవరంటే ఒకే ఒక్కడి పేరు చెప్తారు. రాష్ట్రమే కాదు, దేశంలో కూడా చేటర్ ఎవరంటే చంద్రబాబు అని చెప్తారు. అవునా కాదా? చేటరు. అలాగే మేకప్ వేసుకుని ఎవరైనా నటించవచ్చు, ఎక్కడ సినిమాల్లో నటించవచ్చు, లేదు అంటే డ్రామాల్లో నటించవచ్చు. కానీ జీవితంలో నటిస్తున్నటువంటి జీవితంలో నటించే యాక్టర్ ఎవరు తెలుసా? పవన్ కళ్యాణ్. ఎందుకంటే అడిగేస్తాడట, ఏటి అడిగేస్తాడు, ఇప్పుడు అడగడానికి అడగలేకపోతున్నాడు, కడిగేస్తానని ఏటికి అడిగేశాడు, కడగడం చేశాడండి. అంచేత మోసగాడు, ఈరోజు వేషగాడు ఇద్దరు కూడా ఏంటంటే ఈరోజు ఈ దేశంలోనే కానీ ఈ రాష్ట్రంలో కానీ రియల్ మోసగాడు, రియల్ వేషగాడు ఒకడు చంద్రబాబు, ఒకడు పవన్ కళ్యాణ్ ఒక పక్క ఉన్నారు. మాట తప్పని మగాడు, మనం తప్పని మొనగాడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఏంటి అరిసేస్తాను ఎవరున్నారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, మోసగాడు వేసగాడు వేరొక పక్క.
ఆ మోసగాడు అందరూ అలాంటి వాళ్ళు కాబట్టి మొనగాడు పక్కన నిలబడ్డ మొనగాళ్ళు రియల్ మొనగాళ్ళు ఎవరంటే మీరని మాత్రం మనం చేస్తున్నా. వేదిక ముందు నాయకులు అందరూ కూడా ఒకే ఒక మాట చెప్తా, తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా డబ్బుల కోసం తపన పడతారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా గౌరవం కోసం కష్టపడతారని మాత్రం మనం చేస్తున్నాం. గౌరవం కోసం, పలకరింపు కోసమే కష్టపడతారు. ఆ పులకరింపు ఈ వేదిక మీద అందరికన్నా ఒకే ఒక్కడికి ఉంది, అది చిన్నశ్రేణికి బాగా ఎక్కువ ఉంది. చిన్నశ్రేణి అంటే ఇష్టం అని కాదు, నిజంగా అదృష్టం. అందుకని ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మీరు బాగా ముమ్మరంగా మండల స్థాయిలోకి తీసుకెళ్ళండి, గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళండి. గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీలో సూపర్ 6 అన్నాడు. ఆ సూపర్ 6 ఒకటి చేయలేని సంగతి మీకు తెలుసు, అవునా కాదు? ఒకటని చేశారంటే నిరుద్యోగ భృతి అన్నారు, భృతి ఏదైనా భృతి ఇచ్చాడా? భృతి ఏమైంది? మృతి అయిపోయింది. అది ఉచిత బస్సు అన్నాడు, బస్సు ఏమైంది? తుస్సు అయిపోయింది. అన్నదాత సుఖీభావ అన్నారు, ఒకటని ఇచ్చారు. ఎవరికైనా ఏ రైతుకైనా డబ్బులు వచ్చేయండి. అన్నదాత అది అనాథదాత అయిపోయింది, ఏదిరా అంటే అనాథదాత అయిపోయింది అని చెప్తున్నాడు. అంచేత అబద్ధాలు ఆడే చంద్రబాబును మాత్రం ఎట్టి పరిస్థితులు నమ్మకూడదని ప్రజలు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇందాక చంద్రశ్రేణి గారి గురించి చాలా మంది మాట్లాడారు. ఆయన గురించి రాజకీయంగా ఆయన అన్నిటికంటే ముఖ్యంగా చాలా కష్టపడే మనస్తత్వం. ఎందుకంటే నేను చాలా నాకు పరిచయం ఉన్న దగ్గర నుంచి కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరందరూ ఎంత ప్రేమ అభిమానం ఈరోజు 6 నెలల కాలంలోనే చిన్నశ్రేణి మీద చూపిస్తున్నారో, అంతే అభిమానాన్ని ప్రేమని కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్నశ్రేణి మీద చూపిస్తారు. అలాంటి నాయకుడు ఇందాక చాలా మంది చెప్పారు. ఇందాక నేను కూడా మీలాగే నాకు కూడా ఏదో విజయనగరం జిల్లాలో పని ఉంటే వాట్సాప్ పెడితే ఇంత లేట్ ఎందుకు చేసామని చెప్పాను. ఎందుకంటే అధికారం ఉన్నా లేకపోయినా నిజంగానే ఈరోజు భీమిలి నియోజకవర్గంలో చాలా చోట్ల నాకు అందరూ కూడా పరిచయాలు ఉన్నాయి. ప్రతి మండలంలో అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు ఇంత సంతోషంగా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ధైర్యంగా ఉంటే రేపు తప్పకుండా 2029లో ఆయన శాసనసభ్యుడు అయితే తీరుతారు. శాసనసభ్యుడు 100% కూడా క్యాబినెట్లో ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెడితే మీ అందరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఆలోచన చేసి ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల కాలంలో ప్రతిపక్షంగా ఉన్న మనం ధైర్యంగా రోడ్డు మీద తిరగలుగుతున్నాం. కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు తొలుగడుగు పేరుతో ఏ ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు ఓట్ల కోసమో సీట్ల కోసమో అమలు కాని హామీలన్నింటినీ కూడా ఇచ్చి మనం మోసగిచ్చిన విధానం. ప్రజలకు మేలు చేయాలనేదే ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. కానీ మనం వెన్నుపోటు దినం మనం చేయబట్టే ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు కొంతమేరగా ఇవ్వగలిగాడు. చూసా ఇందాక అమర్ గారు చెప్పినట్టు నిస్సిగ్గుగా, అసలు సిగ్గు అనేది లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి లొకేషన్ చూపిస్తూ మా అబ్బాయి మంత్రి అయ్యాడు, తల్లికి వందనం అనే కార్యక్రమం మా అబ్బాయి ఆలోచన నుంచి పుట్టిందంట. అంటే చంద్రబాబు నాయుడికి అసలు ఇది మాట మీద ఎలాగో నిలబడ్డం, మోసగారి, కనీసం ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈరోజు సిగ్గుమాలిన కార్యక్రమాలు, సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా చేసే విధంగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ తెలుగుదేశం నాయకులకి సరైన గుణపాఠం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి, ఎందుకంటే ఒక సమర్థవంతమైన, శక్తివంతమైన, మంచి రాజనీతిజ్ఞుల చక్రం తిప్పగల, అన్ని వ్యూహాత్మకమైన ఆలోచనలు చేయగల ఒక మంచి బలమైన నాయకుడు ఈరోజు మీ నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు గారు. తప్పకుండా ఆయన శాసనసభకు వెళ్తారు. ముఖ్యంగా అదేవిధంగా సోదరి, నాకు వాళ్ళ హస్బెండ్ బాగా ఫ్రెండ్ సిరమ్మ, చాలా యాక్టివ్గా ఉంటూ చాలా ఈరోజు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఇలాగ తండ్రికి మించిన తనయ్యగా ఈరోజు మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి మంచి ఏర్పాట్లు చేసింది. అని కూడా థ్యాంక్స్ చెప్తూ మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. జై హింద్, జై జగన్. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలకి ఈరోజు మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది. మీ అందరికీ తెలుసు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి వెళ్ళాడు. గడపగడుకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుటుంబాన్ని దగ్గరికి వెళ్తే, ఏమ్మా ఈ ఇల్లు ఎవరు ఇచ్చారంటే బాబు జగన్ గారు ఇచ్చారని చెప్పేది. లేదు నీ పిల్లడు బాగా చదువుకుంటున్నాడు అంటే, లేదు బాబు చాలా బాగా చదువుకుంటున్నాడు, నాకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, నా పిల్లడు బాగా చదువుకుంటున్నాడు. నీ భర్తకు పెన్షన్ వస్తుందా అంటే వస్తుంది బాబు అని చెప్పింది. చాలా సంతోషంగా మన కార్యకర్తలు, నాయకులందరూ కూడా వెళ్ళారు. కానీ తర్వాత కాలంగా తెలిసింది, ఈ పుస్తకంలో ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆశ్చర్యపోయాం. ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఇవాళ పూర్తిగా మోసం చేసే కార్యక్రమం చేసింది ప్రభుత్వం. ఎన్నికల ముందు అధికారం కోసం
అనేక హామీలు ఇచ్చి ముఖ్యంగా పేద ప్రజలు వాళ్ళ ఆశని మోసంతో కొట్టి అధికారాన్ని సంపాదించారు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు వివరించడానికే ఇవాళ విస్తే సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం అయినట్టునే ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మండలంలో ముఖ్యంగా ఆనందపురం మండలం కానీ, భీమిలి మండలం కానీ, పద్మనాభ మండలం కానీ పెద్దలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవాలా. ప్రజల దగ్గరికి వెళ్ళాలి. దీనికి టూర్ షెడ్యూల్ వేసుకోవాలి. ఈ సమావేశం అయిన తర్వాత మళ్ళీ మండల సమావేశం ఏర్పాటు చేసుకొని మండలంలో ఉన్న గ్రామాల్లో ఉన్న పెద్దలందరినీ పిలిపించుకొని ఒక షెడ్యూల్ వేసుకొని ఖచ్చితంగా ఆ షెడ్యూల్ని మన కేంద్ర కార్యాలయాన్ని పంపించి నేను కూడా వచ్చి ప్రతి కార్యక్రమంలో నాకు అవకాశం ఉన్నంత వరకు నేను పార్టిసిపేట్ చేస్తాను. లేకపోతే మాత్రం ఆ మండల పెద్దలు, ఆ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఆ మండల పార్టీ అధ్యక్షులు లేదు వాళ్ళతో పాటు ఇంకా ఆ మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా గ్రామాలకు వెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని వివరించాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు ఇవాళ ముఖ్యంగా భీమిలి నియోజకవర్గానికి సంబంధించి లేదు విశాఖ జిల్లాకు సంబంధించి ఈ సంవత్సర కాలంలో జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా భూ కబ్జాలు, ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ లేదు. ఇవాళ ముఖ్యంగా విశాఖ జిల్లాకు చూసుకుంటా ఉంటే ఇవాళ గంజాయిని, డ్రగ్స్ని తీసుకొచ్చి ఈ జిల్లాకి పరిచయం చేసిన ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం అబద్ధాల మోసాలతో ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు. ఇవాళ మీరు ప్రజల దగ్గరికి వస్తే ఏం చేస్తున్నారు? వస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లు చూసుకుంటున్నారు. ఒక 3 ఇళ్ళకి వెళ్ళి మీరేదో తొలడుగో ముందడుగో సుపరిపాలన అని చెప్పి పెట్టారు. కేవలం మోసం మాటలు, అబద్ధ మాటలు చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మనకుంది. లేదు ఈ ఉత్తరాంధ్రలో పెద్ద బొత్స సత్యనారాయణ గారి నాయకత్వం ఉంది. వారి నాయకత్వంలో తెలుసుకున్న 2 విషయాలు నేర్చుకున్నాను. వాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైనా మాటిస్తే మాటిచ్చే కార్యక్రమం చేయాలి. అలాగే సత్యబాబు గారి దగ్గర ఎవరికైనా కష్టం వస్తే ఆడి కష్టం వచ్చి ఆదుకోవాలి. అది కార్యకర్త అయినా ప్రజలైనా ప్రతి ఒక్కరి కష్టం వస్తే ఆదుకునే కార్యక్రమాలు నేర్చుకోవాలి. ఇవాళ తల్లి వందనం తీసుకుంటా ఉంటే చాలా మంది కుటుంబాలు అనేక ఆంక్షలు పెట్టారు. చాలా మందికి ఇచ్చే కార్యక్రమం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను గణాంకాలతో చెప్తున్నా ఉన్నా, గ్రామాల్లో పెద్దలందరూ ఉన్నారు, వార్డుల్లో పెద్దలు ఉన్నారు. ఒక్క పెన్షన్ కూడా, కొత్త పెన్షన్ అదనంగా ఇవ్వలేదు. మీరు కేవలం మోసం మాటలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. కాబట్టే ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంటే వారిచ్చిన హామీలు కానీ మోసాలు కానీ మీకు చెప్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ముఖ్యంగా ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ఇద్దరు 2 సంతకాలు పెట్టారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని మేము భవిష్యత్ గ్యారంటీకి సంబంధించిన మా సమిష్టి నాయకత్వంలో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో మీకు మాటిస్తున్నాం. వాళ్ళు చెప్పిన మాటలు ఇవాళ త్రికరణ శుద్ధి ఆయన చేసిన కార్యక్రమం ఇందాంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనకి ఇచ్చారు. ఆ కార్యక్రమాలు మనం తీసుకెళ్ళాలి. అలాగే మీ అందరికీ కూడా ఒకే మాట ఇస్తున్నాను, ఎప్పుడూ కూడా ఈ చిన్నశ్రీను ఒక కార్యకర్తగా ఉంటాడు తప్ప ఎంత ఎత్తు ఎదిగినా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ, వేదిక ముందు వాళ్ళు కానీ మాకేం అధికారం కొత్త కాదు. కార్యకర్తను నమ్ముకున్నా, కార్యకర్త కష్టం వచ్చినా లేదు గ్రామాల్లో అభివృద్ధి చేయాలన్నా ఈ గ్రామం మీద ఉన్న పెద్దల తాలూకా వాళ్ళ తాలూకా అనుభవాన్ని కానీ లేదు వాళ్ళ తాలూకా గౌరవాన్ని కానీ ఎవరిని కూడా ఎప్పుడు కూడా తగ్గనీయకుండా ఎప్పుడు కూడా చిన్నసేన మీలోనే ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అధికారం ఉంటే ప్రజల కోసం పనిచేస్తాం, ప్రతిపక్షం ఉంటే ప్రజల తరపున పనిచేస్తాం. ఎప్పుడు కూడా మీ మధ్యలోనే ఉంటూ మీతోనే ఉంటూ ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామన్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్. ఇప్పుడు ప్రకటనలు. సా స స స సరి గరి గమ పని సా నిరి స ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్
సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఎండాడ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యువనేత చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమాజ సేవలో ముందుండే సిరిసహస్ర పార్టీ కార్యక్రమంలో రెండవసారి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాయకత్వ గుణాలు కలిగిన యువతకు పార్టీలో ప్రోత్సాహం కల్పిస్తున్న పరిస్థితుల్లో ఆమె హాజరు పలువురిలో ఆసక్తిని రేకెత్తించింది. విస్తృత సమావేశంలో పెద్దలు గౌరవనీయులు భీమిలి నియోజక సమన్వయకర్త అయినటువంటి చిన్నశ్రీ ప్రజా పోరాటాలు వేదికగా తీసుకునేది కింద ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీడీసీలు మిత్రులారా, మనందరిలో ఒక నూతనమైనటువంటి ఉత్తేజం ఇవాళ మన ఇన్ఛార్జి గారు విజయనగరం జిల్లా కేంద్రంలోని డాబా తోట వద్ద జీఆర్టీ జ్యువెలర్స్ 66వ శాఖను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీఆర్ అనంత పద్మనాభన్, చైర్మన్ జి రాజేంద్రన్ పాల్గొని శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ పూజలు నిర్వహించి మేళతాళాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఆర్టీ జ్యువెలర్స్ 1964లో చెన్నైలో స్థాపించబడిందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కస్టమర్ సంతృప్తిపై దృష్టి పెట్టి వారి అభిమానాన్ని చూరగొన్నామని స్పష్టం చేశారు. తమ సంస్థలో అత్యంత నాణ్యతతో కూడిన సరసమైన ధరలకే అన్ని రకాల ఆభరణాలు లభ్యమవుతాయన్నారు. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో గోల్డ్ స్కీమ్ పథకాలు కూడా నడుస్తున్నాయని, ఆషాఢం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఆర్ విశ్వనాథన్, ఇతర ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. జీఆర్టీ ఈరోజు 66 షోరూమ్ ఇన్ ఇండియా, ఆంధ్ర తెలంగాణలో 15వ షోరూమ్. ఇక్కడ మస్తుగా ఆఫర్స్ ఇస్తూ ఉన్నాము. మ్యాక్సిమం కలెక్షన్ ఇన్ గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్, సిల్వర్ జ్యువెలరీ, ప్లాటినం, లార్జెస్ట్ కలెక్షన్ చూడొచ్చు. లార్జెస్ట్ చాయిస్ ఉంటుంది. ఈ ఓపెనింగ్కి మస్తుగా ఆఫర్స్ ఇస్తూ ఉన్నాము. 1 గ్రామ్ బంగారుకు 150 రూపాయలు తక్కువ, మీరు ఇచ్చే పాత బంగారుకి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నాము. డైమండ్స్కి 12,500 రూపీస్ పర్ క్యారెట్ డిస్కౌంట్. మళ్ళీ సిల్వర్ ఆర్టికల్స్, ప్లాటినం అంతట్లో ఆఫర్స్ ఉంది. ఇప్పుడు ఆషాఢమైనం కాబట్టి ఆషాఢానికి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నాము. ఒక్కొక్క పర్చేసి స్పెషల్ గిఫ్ట్ ఉంది. మళ్ళీ మా జ్యువెలరీ సేవింగ్ స్కీమ్ ఇచ్చారంటే డబుల్ బోనస్, డబుల్ గిఫ్ట్ ఇస్తారు. మీరందరూ ఫ్యామిలీతో వచ్చి ఆశీర్వాదం చేసి మీరు గ్రో చేయాలి, మేము గ్రో చేయాలి. చాలా నమస్కారం.
అవకాశాల కోసం తానెప్పుడూ పరిగెత్తలేదని తెదేపా సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. అవకాశాలు వచ్చినప్పుడు బాధ్యతగా స్వీకరించానని చెప్పారు. గవర్నర్గా తన పేరును సీఎం చంద్రబాబు సిఫార్సు చేయడం ఆనందంగా ఉందన్నారు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నియామకంతో తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. ఓటమితో నిరుత్సాహ నేర్చుకుని మరింత ఉన్నతంగా ముందుకు వెళ్లొచ్చని తెలిపారు. గోవా అంటే ప్రియమిత్రుడు మనోహర్ పారికర్ గుర్తొస్తారని, కోరుకొండ సైనిక్ స్కూల్ అమ్మాయిలకు చదివే అవకాశం కల్పించాలని ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు కోరానని గుర్తు చేసుకున్నారు. దేశానికి సేవ చేసే అవకాశం మరోసారి లభించడం ఆనందంగా ఉందని, తనకు అభినందనలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు కూడా మా దేశానికి సేవ చేసే అవకాశము లభించడం, రాష్ట్రపతి భవన్ కొన్ని గంటల కిందన నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో గోవా అంటే మాకు గుర్తొస్తుంది మా మిత్రులు, ప్రియమిత్రులు పాపం ఇంకా లేరు, మనోహర్ పారికర్. మేమిద్దరు కలిసి ఆయన డిఫెన్స్ మంత్రిగా ఉండేవారు. నేను అఫ్కోర్స్ సివిల్ ఏవియేషన్లో ఉన్నాం. సో మాకు ఇద్దరికి గోవాలో వెస్ట్ కోస్ట్లో ఆ వర్కౌట్ చేయగలిగాము ఆ ఎయిర్పోర్ట్ని. అలాగా ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ కూడా వర్కౌట్ చేయగలిగాము. ఎప్పుడు ఆ ఎయిర్పోర్ట్ సంగతి నేను మాట్లాడటం లేదు. కానీ మాకు విజయనగరంలో ఒక చిరకాల కోరిక ఉండేది, ఆడపిల్లలకి సమానంగా రావాలని, పురుషులతో పాటు రావాలని, ఆర్మ్డ్ ఫోర్సెస్లో వారికి స్థానం కలిగించాలని, అలా సైనిక్ స్కూల్స్లో కూడా వారికి చదివే అవకాశము బాలులతో పాటు బాలికలు కూడా ఉండాలని కోరేటప్పుడు పారికర్ చెప్పారు, వారి కాంపాక్ట్లో తొందరగా తీసుకొచ్చిన రోజే నేను ఇక్కడ విజయనగరంలో మీ కోరికని నేను తీర్చగలుగుతాను. అయితే ఆయన పాపం క్యాన్సర్ వ్యాధితో పోయారు. కానీ ఆ కోరిక ఇక్కడ బాలికలకి ఆ అవకాశం మా సైనిక్ స్కూల్లో విజయనగరంలో అంటే కోరుకొండ సైనిక్ స్కూల్లో కలిగించడము మనకందరికీ గర్వకారమైన విషయం. అయితే గోవా అంటే వెరీ ప్రోగ్రెసివ్ స్టేట్. వారు లా అబైడింగ్ పీపుల్, పీస్ఫుల్ పీపుల్, వారందరికీ ముందు తీసుకెళ్ళే ప్రజలు అక్కడ ఉన్నారు. గతంలో అంటే స్వతంత్రం ముందన అవన్నీ అది పోర్చుగీస్ ఆక్యుపేషన్లో ఉండేది. దాని నుంచి భారతదేశంలో చేరింది. భారతదేశంలో ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్గా మనకి ఓ రాష్ట్రంగా అది గుర్తింపు పొంది టూరిజం అక్కడ ఎక్కువగా ఉంది. సో అది ఉంది అక్కడ, అంత బాగుంది. అయితే కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ కనుక మన రాజ్యాంగం ప్రకారంగానే
మనమందరూ పని చేయాలి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధిగమిస్తూ పని చేయడానికి వీలు లేదు. అది మాత్రం మాకు అవకాశం మా పెద్దలు కూడా ఎన్డీఏ ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు, ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీలో, అలాగే మా ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆయనతో కన్సల్ట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము, వారు అంగీకరించడము, ఇదంతా మాకు ఆనందంగా ఉంది. మేమంటే ఎప్పుడూ ఏ అవకాశం వెనక నేను పరిగెత్తలేదు, కానీ అవకాశాలు వచ్చేటప్పుడు బాధ్యత కూడా లేకుండా విస్మరించడము వద్దని నేను అనలేదు. మేము ఎప్పుడో సాయశక్తి మా దేశం కోసం మేము పని చేయడానికి ఇంకోసారి అవకాశం మాకు లభించడం మాకు ఆనందకరమైన విషయం. మాకు మా జీవితంలో మంచి చెడ్డలంతాలో సహకరించిన నా సతీమణి కూడా, అంటే ఒక చోట నేను భార్య అంటే నన్ను కరెక్ట్ చేస్తారు, భార్య కాదు ధర్మపత్ని అన్న, అది ఒక గుడిలో వెళ్ళేటప్పుడు. సో మాకు కూడా ధర్మం వైపు నడాలని నడిపించి ప్రోత్సహించే కుటుంబాన్ని ఆ దేవుడు మాకు అందించడము మా అదృష్టమని నేను భావిస్తూ ఉన్నా. చాలామంది మిత్రులు వారు గుడ్ విషెస్, వయసులో ఉన్న పెద్దలు, ఇప్పుడు ఆయన ఉన్న 90 సంవత్సరాలు, ఆయన వారి ఆశీర్వాదము అదంతా కూడా మాకు అందడము మాకు ఆనందంగా ఉంది. మాకంటే తక్కువ ఉన్న వయసులో పెద్దలందరూ మా గుడ్ విషెస్ తెలియపరించడం, దాంట్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, కలిసి పని చేసేవాళ్ళు ఉన్నారు. కొందరైతే వారు కొంచెం ఇబ్బంది గురి అయ్యారు రాజ్యాంగ వ్యతిరేకంగా. ఎందుకైతే వారు మన క్యాజువాలిటీ లిస్ట్లో నాలాగా కొందరు ఉన్నారు. సో వారు ఆ క్యాజువాలిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ చేసి మనకి విషెస్ చెప్పడము మాకు చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు వాళ్ళు ప్రైడ్ ఇప్పుడు పెంచే బాధ్యత కొంచెం పెరిగినట్లు అనిపించుతా ఉంది. ఎందుకైతే తెలుగు వాళ్ళు మంచి వాళ్ళని, సౌమ్యులని దేశంలో ఒక ప్రతిష్ట తెచ్చుకున్నవాళ్ళు. మన దేశం ఒకటే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు వాళ్ళు చాలామంది వారు పేరు ప్రతిష్టలు తెచ్చారు. ఆ పేర్లు ప్రతిష్టలు తీసుకురాగలుగుతామా లేదా తెలియదు, కానీ ఉన్న పేరు జారకంటా ఉంచడానికి మా పూర్తి ప్రయత్నాలు ఉంటాయని నేను మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరు, ఇప్పుడు రాజకీయ అపాయింట్మెంట్ అయినా మేము రాజకీయానికి, యాక్టివ్ రాజకీయానికి కాస్త దూరం ఉండవలసి వస్తుంది. అంటే ఇన్ని దశాబ్దాలు రాజకీయం ఉన్నా ఆ రాజకీయం దురదపోదు, అది ఉండునే ఉంటుంది జీవితంలో. అయితే దాన్ని ఒక కంట్రోల్లో పెట్టి మనం ముందు వెళ్ళవలసి ఉంటుంది, దేశ హితాన్ని ముందు పెట్టవలసి ఉంటుంది. అది కూడా మన తెలుగు వాళ్ళే సంస్కృతి. అది ఏ దేశం ఎక్కినా, ఎందుకాలెడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా పొగడ రాగి తల్లి భూమి భారతిని. మళ్ళీ ఏమన్నా, నిల్పరా మీ జాతి నిండు గౌరవం, అందరు నిండు గౌరవం నిలబెట్టడానికి సాయశక్తులు కృషి చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ, విజయనగరం పట్టణం అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ టీవీ గిరి మాట్లాడుతూ, ఈ మేళా ద్వారా యువతకు వివిధ పరిశ్రమల్లో శిక్షణతో పాటు అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పించనున్నారని తెలిపారు. ప్రధానంగా తొలిసారి విజయనగరం జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించిందని, ఈ మేళా ద్వారా సుమారు రైల్వేలో 553 ఖాళీ అప్రెంటిస్షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారని తెలిపారు. ఈ మేరకు మేళాకు వచ్చిన అభ్యర్థుల బయోడేటా స్వీకరించారని, త్వరలోనే మెరిట్ లిస్టును రైల్వే అప్రెంటిస్షిప్ పోర్టల్లో అందుబాటులోకి వస్తుందన్నారు.
అదేవిధంగా ప్రైవేట్ రంగానికి చెందిన జైభేరి ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, భగవతి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్యూసివ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, శాంసంగ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, నవదీప్ ఎలక్ట్రానిక్స్, వోల్టాస్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, ఐఎఫ్బి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్, విజయనగర్ బయోటెక్ తదితర కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి జాబ్ మేళాలు ఐటీ కళాశాలలో జరగనున్నాయని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన ప్రభుత్వ ఐటీఐ విజయనగరం నందు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా ఈరోజు జరుగుతుంది. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి ఎంపిక కాబడిన ఐటీఐల్లో చేస్తున్నారు. ప్రత్యేకంగా విజయనగరంకి సంబంధించి విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ప్రభుత్వ ఐటీఐ విజయనగరం నందు జరుగుతుంది. ఇంతవరకు జరిగిన మేళాస్లో చాలా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొదటిసారిగా ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి అప్రెంటిస్షిప్లో సుమారుగా 553 ఖాళీలకు గాను ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రతినిధి గారు ఈరోజు హాజరయ్యారు. దీనికి సంబంధించి పిల్లల దగ్గర బయోడేటాలు అలాగే వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను తీసుకోవడం జరుగుతుంది. అలాగే గూగుల్ షీట్ ద్వారా కూడాను వాళ్ళ తాలూకా డేటాని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఒక మంచి అవకాశంగా మన జిల్లా వాసులకి ఇది చాలా మంచి అవకాశంగా నేనైతే చెప్తున్నాను. ఈ అవకాశాన్ని పిల్లలు కంపల్సరీగాను సద్వినియోగపరచుకోవాలి. దీని తర్వాత ఏంటంటే ఒక మెరిట్ లిస్ట్ అది తయారైన తర్వాత వాళ్ళకి ఎగైన్ మళ్ళీ అక్కడ నుండి కాల్ చేస్తారు. అందు గురించి ఏంటంటే పిల్లలు పర్టికులర్గా చెప్పేది ఏంటంటే వాళ్ళ తాలూకా 10th క్లాస్ సర్టిఫికేటు అలాగే అప్రెంటిస్షిప్ పోర్టల్లో వాళ్ళ తాలూకా రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే ఐటీఐకి సంబంధించి సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, మిగతా అన్నీ కూడాను సర్టిఫికేట్స్ ఏం కావాలి, అలాగే ఓబీసీకి సంబంధించి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సర్టిఫికేట్లు అన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు మన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ప్రకాష్ గారు మీతో మాట్లాడతారు. అయితే ఇవన్నీ కూడా పిల్లల్ని అలర్ట్ చేయడం అయినది. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మేళాని స్టార్ట్ చేసి ఈ మేళాకి ఇంకా మిగతా కంపెనీలు కూడాను లోకల్లో ఉన్న ఏసీ సర్వీసింగ్ సెంటర్స్ అలాగే ఆటోమొబైల్ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ అలాగే జాన్సన్ వాళ్ళు, విజయనగర్ బయోటెక్ వాళ్ళు, మైలాన్ కంపెనీ వాళ్ళు అందరూ కూడా హాజరవుతున్నారు. ఇది ప్రతి కుర్రోడు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈస్ట్ కోస్ట్ రైల్వే గవర్నమెంట్ విజయనగరం గవర్నమెంట్ కాలేజీ వాళ్ళ ఆహ్వానం మేరకు అప్రెంటిస్ మేళాలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. ఈస్ట్ కోస్ట్ రైల్వే తరఫున మాకు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 553 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ ట్రేడ్స్ ఇంచుమించు 14 ట్రేడ్స్ వరకు ఉన్నాయి. వాళ్ళకి ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం. దాని ప్రకారం అప్లికేషన్స్ కలెక్ట్ చేసి వాటిల్లో స్క్రూటినీ చేసి మెరిట్ లిస్ట్ తయారు చేస్తాం. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం వీళ్ళకి కాలేజీ వాళ్ళకి మేము పంపుతామని అలాగే వాళ్ళ తాలూకా డేటా అంతా మేము కలెక్ట్ చేసుకుంటాం. అన్ని మెరిట్ 10th క్లాస్, ఐటీఐ మార్క్స్, కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వీటిని బేస్ చేసుకుని మేము ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తామండి. దీని ప్రకారం మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. 1 year ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఈ 1 year ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి మేము లెవెల్ 1 ఎంప్లాయీ ఎక్స్పెరిమెంట్కి ఆర్ఆర్సీ ద్వారా ఎగ్జామ్, ఆర్ఆర్సీ, ఆర్ఆర్పీ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వెయిటేజ్ ఇస్తామండి. ఆ వెయిటేజ్లో 25% వరకు వీళ్ళకి మార్క్స్ అంటే ఆల్రెడీ రైల్వే దగ్గర వీళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాం కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో 25% వాళ్ళకి ఇవ్వడం వలన ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ జ్యూరిడిక్షన్ వాల్టేరు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తామండి. అంతా అప్రెంటిస్ పోర్టల్లో రిజిస్టర్ చేస్తారు. సర్టిఫికేట్స్ మేము వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. 1 year కంప్లీట్ అయిన తర్వాత మేము ఏ విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇంతవరకు కాలేజీలో వాళ్ళు కాలేజీ తరఫున ప్రాక్టికల్ ప్రొవైడ్ చేయడం వేరు. వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటాయి, మాకు రైల్వేకి ఏం అవసరం ఉంటాయి, దానికి సంబంధించి రిలేటెడ్ టెక్నికల్గా థియరిటికల్గా చదివిందే కాకుండా రైల్వే పరంగా కూడా అందులో మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇప్పటికప్పుడు రెగ్యులర్గా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటాం. ఫైనల్గా ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వాటిలో వచ్చిన మార్కుల్ని మేము అప్రెంటిస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తామని. దాని ప్రకారం వాళ్ళు మా దగ్గరకు రావక్కర్లేదు. అప్రెంటిస్ పోర్టల్లోనే వాళ్ళు సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని ఆర్ఆర్బీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి 25% మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందండి. స్టూడెంట్స్తో పోల్చుకుంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. విజయనగరం పట్టణంలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక ఆడి సేల్ నడుస్తోంది. హిందువులకి ఎంతో ప్రత్యేకమైన ఈ మాసంలో ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉత్తమ చీరల కలెక్షన్తో పాటు భారీ డిస్కౌంట్స్ నడుస్తున్నాయని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రతినిధులు చెప్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చీరలపై కేజీ సేల్ ఆఫర్ నడుస్తోందని, 1 కిలో చీరలు కొంటే మరో కిలో చీరలు ఉచితమని చెప్పారు. పార్టీ వేర్ దుస్తులు మరియు లెహంగాలపై 50% వరకు తగ్గింపు లభిస్తుందని తెలిపారు.
ఆషాఢం వచ్చిందంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మా సౌత్ షాపింగ్ మాల్. ఎందుకంటే ఎప్పటిలాగా కిలో సేల్తో పాటు ఈసారి బ్లాక్ బస్టర్ సేల్ అని చెప్పి కొత్తగా తీసుకుని వచ్చామండి. ఇందులో మనం పట్టు చీరలు 1 కేజీ కొంటే 1 కేజీ ఉచితం. అట్లాగే 4,695 రూపాయల పట్టు చీర ఒకటి కొంటే రెండో చీర కేవలం 49 రూపాయలు మాత్రమే. అలాగే కలంకారీ పట్టులో 3,695 రూపాయలకు ఒక చీర కొంటే రెండో చీర 39 రూపాయలు మాత్రమే. ఇది కాకుండా వేలాది రకాలైనటువంటి అన్ని చీరలు మనం రెగ్యులర్ గా యూజ్ చేసే డైలీ వేర్ కానీ, లేకపోతే పార్టీ వేర్ కానీ, పట్టు కానీ, ఫ్యాన్సీ కానీ, ఏ చీర అయినా సరే అప్ టు 66% వరకు కూడా డిస్కౌంట్ ఉందండి. సో ఇన్ని రకాల వెరైటీలు మెయింటైన్ చేసేది కేవలం మనకు ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మాత్రమే. కేజీ సేల్తో పాటు ఇది కూడా దొరుకుతుంది. అట్లాగే కేజీ మనకి 250 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 250, 300, 350 అప్ టు 2,500 వరకు కూడా శారీస్ మనకి అన్ని అందుబాటులో ఉంటాయి. మీరు బడ్జెట్ చెప్పండి, మీ బడ్జెట్లో మీకు కావాల్సిన, మీకు నచ్చిన వెరైటీలన్నీ మేము ఇక్కడ చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా మెన్స్ వేర్లో కూడా మనకి అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి. అన్ని బ్రాండ్స్లో 1+1 ఆఫర్, 20%, 30%, 40% ఇన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కిడ్స్ కూడా మనకి వేలాది రకాలు అందుబాటులో ఉన్నాయి. కాంబో ఆఫర్ 500కి 4 టీ-షర్ట్స్, 500కి ప్యాంట్స్ అని చెప్పి. సో అన్ని రకాలుగా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకే చోట దొరికే ఏకైక షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ ఆషాఢం సేల్లో మేము ఇచ్చే ఈ ఆఫర్లన్నీ మీరు తీసుకొని మీకు కావాల్సిన బడ్జెట్లో మీ ఫ్యామిలీ అంతా ఆనందంగా షాపింగ్ చేయండి. అంతేకాదండి మా దగ్గర జ్యువెలరీ కూడా ఉంది. జ్యువెలరీలో 1 గ్రాము బంగారం కొంటే 2 గ్రాములు వెండి ఉచితం. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విజయనగరం పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఒకసారి ఎప్పటిలాగే ఆదరిస్తారని థ్యాంక్ యూ. ముఖ్యాంశాలు మరోసారి. ఎండాడలో జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్న చిన్న శ్రీను. గోవా గవర్నర్గా ఎంపికైన టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింప చేస్తారని అశోక్ స్పష్టీకరణ. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న యువనేత మజ్జి సిరిసహస్ర. ఆద్యంతం సమావేశాన్ని పర్యవేక్షించి కొత్త తరం నేతలలో ఉత్సాహాన్ని నింపిన సిరమ్మ. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.